వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. రేపటి వీడియోలో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాక్టీస్ బిట్స్ 8. ప్రబోధం పాఠం యొక్క ప్రక్రియ. వ్యాసం, లేఖ, వార్తా వ్యాఖ్య, పుస్తక పరిచయం. లేఖ అనేది సరైన సమాధానం. ప్రబోధం పాఠంలో ఇమిడి ఉన్న ఇతివృత్తం. స్త్రీ చైతన్యం. ప్రబోధం పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం. స్త్రీల అభివృద్ధి. ప్రబోధం పాఠ్యభాగం రచయిత కనుపర్తి వరలక్ష్మమ్మ. వివిధ వ్యక్తులతో ఉన్న పరిచయాలను, సంబంధాలను, సమకాలీన సమాజ జీవనాన్ని, పరిణామాలను తెలియజేసే ప్రక్రియ. లేఖ. కనుపర్తి వరలక్ష్మమ్మ ఈ జిల్లాలో జన్మించారు. గుంటూరు జిల్లా. వరలక్ష్మమ్మ ఎన్ని నవలలు రచించారు? 2. కనుపర్తి వరలక్ష్మమ్మకు సంబంధించి క్రింది వానిలో సరైన దానిని గుర్తించుము. అన్నీ సరైనవే. వరలక్ష్మమ్మ సుమారు 50 కథలను రచించారు. గృహలక్ష్మి పత్రికకు 6 సంవత్సరాలు పనిచేశారు. గాంధీ దండకం రచించారు. కవితా ప్రవీణ అను బిరుదు పొందారు. క్రింది వాటిలో కనుపర్తి వరలక్ష్మమ్మ పనిచేయని పత్రిక. ఆంధ్రజ్యోతి. కనుపర్తి వరలక్ష్మమ్మ రచించిన శారద లేఖలు ఈ పత్రికలో ప్రచురితమయ్యాయి. గృహలక్ష్మి. వరలక్ష్మమ్మ లీలావతి పేరుతో మా చెట్టు నీడ ముచ్చట్లు శీర్షికతో ఏ పత్రికలు రచనలు చేశారు? ఆంధ్రపత్రిక. ధర్మము నా జీవము, నీతి నా మతము, సతీ శ్రేయము నా లక్ష్యం అని ప్రకటించి కలము పట్టి రచనలు చేసిన విదుషీమణి వరలక్ష్మమ్మ. క్రింది వాటిలో కనుపర్తి వరలక్ష్మమ్మ అందుకోని పురస్కారం. 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. కనుపర్తి వరలక్ష్మమ్మ ఏ సంవత్సరంలో ప్రపంచ తెలుగు మహాసభల స్వర్ణ పలకం, తామ్రపత్ర బహుమతి అందుకున్నారు? 1975లో. ప్రబోధం పాఠ్యభాగము ఈ భాషా రూపములో ఉన్నది. గ్రాంధిక భాష. ప్రబోధం పాఠంలో శారద ఎవరికి లేఖ రాసింది? ప్రబోధం పాఠంలో శారద ఎవరికి లేఖ రాసింది? కల్పలతకు. ప్రబోధం పాఠ్యభాగంలో లేఖ ఎక్కడ నుంచి రాయబడింది? భావపురి. మీరు లక్ష్మీ పూజ చేయుదురు, సరస్వతీ పూజ చేయుదురు, కానీ మీ బిడ్డలకు లక్ష్మీ ప్రసన్నత లేదు, సరస్వతీ ప్రసన్నత లేదు అని పలికినవారు సరోజినీదేవి. నెమలి పట్టాభిరామారావు గారి కుమార్తె ఎవరు? పద్మావతీదేవి. ఏ ప్రాంతములో స్త్రీ మంత్రిగా నియమించబడినది? తిరువాన్కూరు. ఐక్యరాజ్య సమితి ఏ రోజును మలాలా రోజుగా ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి ఏ రోజును మలాలా రోజుగా ప్రకటించింది? జూలై 12.
ప్రాక్టీస్ బిట్స్ 9. నేనెరిగిన బూర్గుల పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? వ్యాసం. నేనెరిగిన బూర్గుల పాఠ్యభాగంలోని ఇతివృత్తము. స్ఫూర్తి. నేనెరిగిన బూర్గుల పాఠ్యభాగము రామకృష్ణారావు గారి 8వ వర్ధంతి సందర్భంగా వెలువడింది. 5వ బూర్గుల రామకృష్ణారావు గారు ఫెర్గూసన్ కాలేజీ నుండి ఏ భాషను ఖచ్చితంగా తీసుకుని పట్టభద్రులైనారు? పర్షియన్. క్రింది వాటిలో రామకృష్ణారావు గారు అలంకరించిన పదవి. పైవన్నీ సరైనవే. మంత్రి, ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు, 2 రాష్ట్రాలకు గవర్నర్. బూర్గుల రామకృష్ణారావు గారు ఈ సంవత్సరంలో స్వర్గస్థులైనారు. 1967. బూర్గుల రామకృష్ణారావు గారి హయాంలో అమెరికా రాయబారిగా పనిచేసిన వారు క్రింది వారిలో ఎవరు? గాల్ బ్రైత్. బూర్గుల రామకృష్ణారావు గారు న్యాయవాదిగా తను చేసిన ప్రాక్టీసు ఎలాంటిది? తీరిక లేనిది. బూర్గుల వారు తాను వాదించిన కేసులలో ఎక్కువగా దేనికి సంబంధించినవి? 1, 2 సరైనవి. రాజకీయాలకు సంబంధించినవి, ఫీజు లేనివి. రామకృష్ణారావు గారు హైదరాబాద్ సంస్థానంలో రద్దు చేసినది? జాగీర్దారీ వ్యవస్థ. ప్రాక్టీస్ బిట్స్ 10. ఆడిన మాట పాఠ్యభాగం యొక్క ప్రక్రియ. పద్య కథ. ప్రల్లదమాడి పెద్దలకు బాధయొనర్చునతండు, తల్లికిందల్లికిం మారువల్కెడు నతండును. పై పద్యపాదంలోని ఇతివృత్తం. నైతిక విలువలు. ఆడిన మాట పాఠ్యభాగ రచయిత అనంతామాత్యుడు ఏ శతాబ్దానికి చెందినవాడు? 15వ శతాబ్దానికి. అనంతామాత్యుని యొక్క జన్మస్థలము క్రింది వానిలో ఏది? శ్రీకాకుళ క్షేత్ర సమీపంలోని పెనమకూరు. క్రింది వానిలో అనంతామాత్యుని రచన కానిది? భోజ కథలు. ఆడిన మాట పాఠ్యభాగం ఈ గ్రంథంలోనిది? భోజరాజీయం షష్టాశ్వాసంలోనిది. క్రింది వాటిలో వస్తు ప్రధానమై రమణీయ కథన శోభితమై నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే అంశాలు కలిగిన ప్రక్రియ. కథాకావ్యం. మునుమును బుట్టె నాకునొక ముద్దుల పట్టి, యతండు పుట్టి 7-8 నాళ్లపాటి గలడెంతియ, పూరియు మేయనేరడేం. పై పద్యంలోని అలంకారం. స్వభావోక్తి అలంకారం. కొడుకు చనుగ్రోలుచున్నంత దడవు తల్లి, యడుగు దిరుగక కదలక యన్యచిత్త గాక, పైనీగ సోకిన గదలకుండే నెమ్మి భాషాణ దేనువు నిలిపినట్లు. ఈ పద్యంలోని అలంకారమును గుర్తించండి. ఉపమాలంకారం. ఆడకు మసత్య భాషలు, కూడకు కొరగాని వాని గొంకక యొరులే. పై పాదములోని కొరగాని అనే పదమునకు అర్థము. అక్కరకు రాని. చెప్పేవాడు చెప్పినా వినేవాడికి వివేకం ఉండవద్దా? పై మాటలు ఆడిన మాట పాఠంలో ఎవరు ఎవరితో అన్నారు?
పులి ఆవుతో. ఆవునకు తన దూడ పుట్టి ఎన్ని దినములు అయినది? 7 దినములు. ఈ పుట్టువునందు నన్ను మును పుట్టగజేసిన ఎట్టి దైవమీ పట్టు నంబూరి మేపిడినే ప్రాణములింతనే పోవుచున్నవే అని ఈ పాఠంలో ఎవరు ఎవరితో అన్నారు? పులి ఆవుతో. ప్రల్లదము అను పదమునకు పర్యాయ పదములు పౌరుషము, పరుషము, కఠినము. గుణము అనే పదము యొక్క నానార్థాలు గుర్తించుము. స్వభావం, వింటినారి. జనుల చేత పూనబడినది అను వ్యుత్పత్తి అర్థమునిచ్చేది. ధర్మం. మద్రక్తము అను పదానికి సంధి పేరు జస్త్వ సంధి. వ్యాకరణ పరిభాషలో ఆ, ఈ, ఏ అనునవి త్రికములు. ఈ క్రింది సంధి సూత్రం ప్రకారము దేనిపైన అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు. త్రికంబు మీది. ద్విరుక్తంబగు హల్లు పరమగునప్పుడు ఆచ్ఛికమగు దీర్ఘమునకు హ్రస్వంబగు. ఈ సూత్రమునకు ఉదాహరణ అప్పులి. రేపటి వీడియోలో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం.